బడ్జెట్ బౌండరీస్ ఏమైనా పెట్టాడా పవన్ సాధిని మనం ఇంతలో చేయాలి అంత? సో నేను ఇంతలో చేద్దాం అంటే లేదు సరిపోదు ఇంకా పెడదాం అని పెట్టించాడు. ఆయన అగ్రి అయ్యాడు. ఆయన అగ్రి అయ్యాడు మామూలుగా ఫస్ట్ టైం? నేను అగ్రి అయ్యాను ఇంకా పెడదాం, తనే పెడదాం అన్నాడా? ఓకే. సో బేసిక్గా తను అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లో కళ్యాణ్ చక్రవర్తి అని కళ్యాణ్ గారు ఉంటారు. సో ఆయన, భాను గారు, విజయ్ గారు వీళ్ళంతా కలిపి చేసిన ప్రాజెక్ట్ ఇది. సో ఇనిషియల్గా చిన్న లైన్తో చిన్నగా వెళ్దాం అనుకున్నా కానీ అది పూర్తి స్క్రిప్ట్ ఫామ్ అయిపోయేసరికి వాళ్ళే లేదు దీన్ని ఇంత సింపుల్గా తీయకూడదు అని ఒక చిన్న సినిమా లాగా అనుకున్నది ఇంకొంచెం చిన్న సినిమా కంటే ఇంకొంచెం పెద్ద లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు రిలీజ్ కూడా చాలా కష్టాలు ఉంటాయి సినిమాకి. దిల్ రాజు గారు ముందుగా చూసి టేబుల్ ప్రాఫిట్ లాగా చేసిన సినిమాకి మీరెంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ సినిమానే సెల్ అవ్వడం? అంటే లైఫ్లో ఎన్ని చూసేసామంటే ఈ టైంలో ఇంక ఇలాంటివి కాకపోతే ఇంకేం చేయాలి అని అంటుంటారు. ఓకే. యా, ఇంక ఇలా ఇప్పటికీ ఇలాంటివి జరగకపోతే ఇంకా లైఫ్ మీద హోప్ పోద్ది అనమాట. సో ఆ హోప్ క్రియేట్ చేసినందుకు దిల్ రాజు గారికి, పవన్ సాధిని వీళ్ళందరికీ, కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పాలి.